మనిషికి ఒక భయం అనేది ఉండాలని నేను నమ్ముతాను సార్. కరెక్ట్. ఇప్పుడు మనం ఒక ఆఫీస్‌లో పని చేస్తున్నాం అంటే, లేట్ అయితే ఆఫీస్‌లో సాలరీ కట్ అవుతుంది, లేకుంటే నన్ను ఉద్యోగం నుంచి తీసేస్తారు, ఇంక్రిమెంట్ రాదని ఒక భయంతో పని చేస్తాం. అవును. ఒక కరెస్పాండెంట్ గారికి భయం ఉంటుంది, ఒక ప్రిన్సిపల్‌కి భయం ఉంటుంది, ఒక టీచర్‌కి కూడా భయం ఉంటుంది. అవును. ఇప్పుడుండే పిల్లలకి ఆ భయం ఎలా డెవలప్ చేయాలో మీరన్నట్టు కొడితే తప్పంటారు, కొట్టకపోతే వీడు మాట వినట్లేదంటారు. అదే చాలామందికి ఆ డైలమాలో ఉండిపోతున్నారు సార్. అది ఎక్కడంటే ఒక టీచర్ సబ్జెక్ట్ తెలిస్తే టీచర్ అనుకుంటున్నారు. సబ్జెక్ట్ తెలిస్తే టీచర్ కాదు. దేర్ ఇస్ సంథింగ్ వెరీ మచ్ బియాండ్ దట్. ఇప్పుడు పరిస్థితుల్లో టీచర్లకు తెలియాల్సిన విషయం ఏంటంటే, మన పేరెంట్స్ మనకి చెప్పిన విధంగా, మన పేరెంట్స్ మనల్ని పెంచిన విధంగా మనం చెప్పే పరిస్థితి లేదు. అవును. అంటే దానికంటే ఇంకా బియాండ్ దట్ మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, కొంతమంది పిల్లలకి ఆడిటరీ, విజువల్, కైనెస్థెటిక్ అని మనం అంటూ ఉంటాం. కొంతమందికి చెప్తే వింటారు, కొంతమందికి చూపిస్తే వింటారు, కొంతమంది చేసి చూపిస్తే ఫిజికల్గా టచ్ చేస్తేనే వింటారు. ఒక మ్యాథమెటిక్స్ టీచర్ అయినా, హిందీ టీచర్ అయినా, తెలుగు టీచర్ అయినా సబ్జెక్టుతో సంబంధం లేకుండా ఆ టీచింగ్ మెథడాలజీని పరిపూర్ణంగా జీర్ణించుకోవాలి ప్రతి టీచరు. ట్రూ. ఇప్పుడు సబ్జెక్ట్ వస్తే టీచర్ అనేసుకుంటున్నారు. సబ్జెక్ట్ వస్తే టీచర్ కాదు, అది ఓన్లీ 10%. ఎందుకంటే వాళ్ళకి తెలిసిన సబ్జెక్ట్ ఇంకా అంతకంటే అద్భుతంగా ఇంటర్నెట్లో దొరుకుతుంది ఇప్పుడు. వాస్తవం సార్. అలాంటి పరిస్థితుల్లో ఒక టీచర్ రెండో పేరెంట్ అవ్వాలి, ఒక పేరెంట్ రెండో టీచర్ అవ్వాలి. ఇది చాలా మంచి సెంటెన్స్ సార్. ఇంటికి వచ్చాక లేకుంటే స్కూల్లో ఉన్నప్పుడైనా పేరెంట్ టీచర్ అవ్వాలి, టీచర్ పేరెంట్ అవ్వాలి. ఎస్.